ఆ రోజు సిఐడి చీఫ్గా ఉంది ఎవరు? సునీల్ కుమార్. మరి ఏంటి ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది అతనికి? మరి అతను కూడా దీంట్లో ప్రధాన వ్యక్తే కదా. ఎందుకు ఆలస్యం అవుతుంది? మీరే చెప్పాలి ఎందుకు ఆలస్యం అవుతుందంటే. అదే ప్రజలు అడుగుతున్నారు. మనకు తెలుసు ఏం జరుగుతుంది అనేది, మనకు తెలుసు. తెలియనితనం లేదు, తెలియకుండా మనం మాట్లాడట్లేదు. ప్రజలు అడుగుతున్నారు. దాని ప్రభావం ఎలా ఉంటుందో అధికారులు ఆలోచించుకోవాలి. అధికారుల్ని పర్యవేక్షణ చేస్తున్నటువంటి మంత్రులు ఆలోచించుకోవాలి. మంత్రుల్ని పర్యవేక్షణ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు చెబుతున్న దాని ప్రకారంగా ఇటు కూటమిలోని పెద్దలు కావచ్చు, లేదా పెద్ద స్థానంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఈ కేసులకు సంబంధించిన పురోగతి బయటికి రాకపోతే, ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి ఉంటే ఓ పక్కన ఆయన్ని నమ్మలేక ఇటు వచ్చిన వాళ్ళు వీళ్ళు న్యాయం చేయట్లేదని బాధతో మరి ఇంక ప్రజలు ఎటుపోవాలి? అదే కదా ఇప్పుడు ప్రజలు. నేను చెబితే మీకు విచిత్రంగా ఉండొచ్చు, సరైన మూడో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడున్నారు మూడో ప్రత్యామ్నాయం? అది లేదు. ఇక్కడ కూటమి మూడో ప్రత్యామ్నాయం మామూలుగా ఉండి సరిగ్గా పోరాటం చేసి వాళ్ళు కనుక ఉన్నట్టయితే తమిళనాడు తరహాలో ఉండాలి. అప్పుడు లేకుండా పోయింది ఇక్కడ. అందుకనే తమిళనాడు తరహాలో లాగా ఎట్లా ఉంది, ఇప్పుడు వచ్చాడు విజయ్. అదే అంటున్నా, పవన్ కళ్యాణ్ గారేమో కూటమిలో ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడు మూడో ప్రత్యామ్నాయం కింద, మళ్ళీ అటు వచ్చేద్దామని మళ్ళీ అదో పోయి. ఇప్పుడు ఇదే జనం భయపట్ల, రాజకీయ నాయకులు భయపడిపోతున్నారు. జనం భయపట్ల, జనం సరైన తీర్పే ఇస్తున్నారు. జనాన్ని ఎప్పుడు తప్పు పట్టద్దు మనం. జనాలు తప్పు పట్టట్లేదండి. ఇప్పుడు బయటకు వస్తే మళ్ళీ ఈ ఓట్ల చీలిక. వాళ్ళు నేను ఈ కూటమి నుంచి బయటకు రమ్మని నేను అంటలా, రమ్మని కూడా నేను అన్నాం. మీరు అన్నట్టు జగనే కనపడుతున్నాడు కాబట్టి రమ్మని కూడా నేను అన్నాం. అది కోరుకోవడం కూడా తప్పే. వీళ్ళు అలాంటి అవకాశం కానీ అలాంటి మాటలు ప్రజల నుంచి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళు చేయటం లేదని మనం బాధపడుతున్నాం. అది అంటే బాధపడతాం మనం. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.